హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన మేరకు ఏపీలో ఏమైనా పెన్షన్లు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా, వీటిని తొలగిస్తున్నారా అనే అంశం అయితే తెరపైకి వస్తుంది. అయితే ఇది ఇప్పుడు వైరల్గా మారింది. పెన్షన్ తొలగింపు జరుగుతుంది అంటూ. దీని వాస్తవం ఏంటి, అసలు ఏపీలో పెన్షన్ సంగతి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. సో పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు రావాలనుకుంటే మాత్రం మీరు మీ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అయితే వాస్తవానికి వివరాలకు వస్తే ఏపీలో పెన్షన్ తొలగింపు ఉంటుందా అనే విషయానికి వస్తే మాత్రం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబడింది కాబట్టి కొత్తగా పెన్షన్ల కొరకు అప్లై చేసేందుకు గాను ఆప్షన్ ఎనేబుల్ చేయడం కొన్ని రోజులు సమయం పడుతుంది అంటూ ఒక అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద కొత్తగా అప్లై చేసుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయట. స్వల్ప మార్పులతో కొత్తగా ఎస్ఓపి విడుదలయ్యే అవకాశం కూడా లేదు, కాబట్టి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి ఉండగలరు అంటూ ఒక ప్రభుత్వం నుంచి పెన్షన్ సంబంధించి ఈ వార్త వచ్చింది. అంతేకాని ఏపీలో ఉన్నటువంటి పెన్షన్ను మేము తొలగిస్తున్నాము అనేది ఎక్కడ వీరు డిక్లేర్ చేయలేదు. కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసేందుకు గాను కొత్త ఆప్షన్ మీరు వేచి ఉండండి అంటూ మాత్రమే అప్డేట్ వచ్చింది. సో ఇది ఫేక్. సో 5 లక్షల పైగా పెన్షన్ అనేవి రద్దు అవుతున్నాయి అనేది అది అవాస్తవం. అలాగే దీనికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద కొన్ని కొత్త గైడ్లైన్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటంటే చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఏపీలో పెన్షన్ పరిస్థితి వచ్చినట్లయితే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తున్నారనే విషయానికి వస్తే మాత్రం ఏపీలో ఉన్నటువంటి వృద్ధులు ఉన్నటువంటి వారికి ఇదివరకు 3,000 రూపాయలు వచ్చేది, దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ జరిగింది. వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి 6,000 రూపాయలుగా పెన్షన్ జరిగింది. పూర్తి అంగవైకల్యం అంటే 100% ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. మొత్తంగా వాస్తవానికి చూసినట్లయితే పెన్షన్లు అనేవి ఇప్పుడు 3,000 నుంచి 7,000 రూపాయలు వస్తాయి. ఎందుకంటే గత 2 నెలల్లో పెంచినటువంటి ఒక్కో పెన్షన్ 1,000 రూపాయలు ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 4,000. మొత్తంగా చూస్తే గత 3 నెలలు ఇప్పుడు ఇస్తున్న 4,000 మొత్తం 7,000 రూపాయలు మీ పెన్షన్ అయితే జూలైలో వస్తుంది. అది ఎలా వస్తుందంటే మాత్రం వాలంటీర్లు లేదా సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలా అనేది ఇంకా వీరైతే సమాచారం సేకరిస్తున్నారట. మరో 1-2 రోజుల్లో అవకాశం అయితే వస్తుంది, సమాచారం వస్తుంది. సో ఎలాగనేది మీకు అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతారండి. జై హింద్.